463వ నామం సురనాయికాయై నమః. సురనాయిక, సుర అంటే దేవతలకు, నాయిక అంటే నాయకురాలు. దేవలోకంలో ఉండే వారందరూ దేవతలే. అంటే ఆ నేపథ్యంలో అంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి క్రింది లోకాల వారిని నడిపేవారు దేవతలైతే, ఆ దేవతలకు నేపథ్యంలో ఉండి వారిని నడిపేది అమ్మవారు. దేవతలకు ఏ విధమైన కష్టం వచ్చినా వారందరికీ ముందు తాను ఉండి నడిపించి అన్ని విధాల ఆదుకుని వారిని రక్షించి పరిపాలిస్తుంది అమ్మవారు. సకల దేవతలకు ముందుండి నడిపించు నాయకురాలు అని ఈ నామానికి అర్థం. నాలుగు 464వ నామం కాలకంఠ్యై నమః. కాలకంఠి అంటే కాల అంటే నల్లని, కంఠి అంటే కంఠము కలది. కాలకూట విషాన్ని మృంగకుండా తన కంఠం వద్దనే దాన్ని ఉంచడం వలన శివుని కంఠం నల్లగా ఉంటుంది. శివుడిలో సగభాగం అమ్మవారే కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదుగా. మరి ఇది బాహ్యార్థం. కాలాన్ని తన కంఠమునందు కలదు కాబట్టి అమ్మవారు కాలకంఠి. ఇది అసలు అంతరార్థం. గుటక వేసిన చిటిక వేసిన అవి రెండు కాలాన్ని కొలిచేందుకు ఉపయోగపడేవి. చిటికలో చేస్తామని అంటాం, గుటుక్కని అంటాం చూడు, ఇవన్నీ కొలిచేందుకు ఉపయోగపడేవి. ఎందుకని కాలకంఠి అంటే అమ్మవారి నల్లని కంఠము కలది. అంటే శ్వాస ప్రారంభం జనన కాలాన్ని, శ్వాస పరిసమాప్తం మరణకాలాన్ని సూచిస్తాయి. శ్వాస ప్రారంభం జనన కాలాన్ని, శ్వాస పరిసమాప్తం ఎప్పుడవుతుంది? మరణకాలంలో. ఈ మరణకాలాన్ని సూచిస్తాయి. ఈ రెంటి మధ్య ఉండే కాలమే ఆయుర్దాయం. అంటే శ్వాస ఒక విధంగా ఆయుర్దాయ కాలాన్ని కొలుస్తుందన్నమాటే కదా. మరి ఆ శ్వాస కంఠంలోని శ్వాసనాళం ద్వారా జరుగుతుంది కదా. అమ్మవారి యొక్క విశ్వాస నిశ్వాసాలు విశ్వానికి ఆయుర్దాయ కాలాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి కాలాన్ని తన కంఠమునందు కలది అని చెప్పుకోవడం సమంజసమే అవుతుంది. కాలమును తన కంఠమునందు కలది. కళా కాస్తాది రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్య ఉపరతా శక్తే నారాయణి నమోస్తుతే. ఇక 465వ నామం కాంతిమత్యై నమః. కాంతిమతి అంటే ప్రకాశవంతమైన శరీరము కలది. అమ్మవారు వెలుగుల ముద్ద అయినప్పుడు ఆమె శరీర అవయవాలన్నీ తేజవంతంగానే ఉంటాయి కదా. అయితే ఈ కాంతి మిరుముట్లు గొలిపి దర్శించే వారి కళ్ళు చెడిపోయే కాంతి కాదు. మనం చూడు, కార్లు ఎదురుకుండా డార్జిలింగ్ వస్తే, కార్లు ఎదురుకుండా మనకు వస్తున్నప్పుడు ఆ కళ్ళు మిరుముట్లు గొలిపి మన కళ్ళకు కొంచెం ఇబ్బంది కలుగు, అలాంటి కాంతి కాదు. ఆమె రమణీయమైన రూపానికి ఉండే కమనీయమైన కాంతి అది. అమ్మవారి మతి నిత్యము స్వచ్ఛంగా, నిర్మలంగా, మంచి కుశలత్వంతో ప్రజ్ఞానవంతంగా ఉంటుంది. అందుకని అమ్మవారి యొక్క మతి కమనీయమైనది, కాంతివంతమైనది. అంటే ప్రకాశవంతమైన శరీరము కలది, ప్రజ్ఞానవంతమైన మతి కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవాలి. 466వ నామం శోభిణ్యై నమః. శోభిణి అంటే ఏమిటి? శోభింపచేయనిదనగా మధించునది అని అర్థం. ఈ నామ యొక్క అర్థాన్ని వినగానే అమ్మవారు దేన్ని క్షోభింపచేస్తుంది అని వెంటనే మనకు అనుమానం కలుగుతుంది. క్షోభింప చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అమ్మవారికి. ఎప్పుడు వస్తుంది అది? ప్రళయంలో అంతా పరమ ప్రశాంతంగా ఉంటుంది, చైతన్యరహితమై చడీ చప్పుడు లేకుండా ఉంటుంది. అదంతా పరమేశ్వరుని యొక్క చిత్తం. పరమేశ్వరుని యొక్క తత్వం ఎప్పుడు అలానే ఉంటే ఏం బాగుంటుంది? అయ్యవారికి ఏమీ పట్టనంత మాత్రాన అమ్మవారు కూడా ఏమీ పట్టించుకోకుండా ఊరుకుంటుందా? ఆమె విశ్వ సంసారం ఆవిడ చూసుకోవద్దు. మనం కూడా తండ్రి పట్టించుకోకపోతే తల్లి పట్టించుకుంటుందిగా. చాలామందిని చూస్తూ ఉంటాం, ఆయన ఏం పట్టించుకోవడంతా ఈమె పట్టించుకుంటుంది. మరి ఆవిడ చూసుకోవద్దు? పదిలంగా ఉన్న పరమేశ్వరుని యొక్క చిత్తంలో నెమ్మదిగా ప్రవేశించి ఈ సృష్టి కార్యానికి ఉన్ముఖుడయ్యేటట్లు ఆయన చిత్తాన్ని కవ్వంతో పెరుగును చిలికినట్లు చిలుకుతుంది.
దాన్నే మదించడమని, క్షోభింపజేయడమని అంటారు. పెరుగులోంచి వెన్న వేరే వ్యక్తమైనట్లు పరమేశ్వరుడి యొక్క చిత్తంలో మత్తుగా సుషుప్తిలో ఉన్న సృష్టి వ్యక్తమవుతుంది. అర్థమైందా? ఈ క్షోభింపచేసే శక్తినే ఇచ్ఛాశక్తి అంటారు. అర్థం కాని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు, అనుభవం లేని సంఘటనలు ఎదుర్కొంటున్నప్పుడు మన చిత్తాన్ని కూడా అమ్మవారు ఇలాగే మధించి చివరకు సంతులన స్థితిలో మనస్సుని నిలబడేటట్లు చేస్తుంది. అలా నిలబడేటట్లు చేసి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఆ స్థితిలో ఉన్న మనలోని చిద్రూపిణిని క్షోభిణి అనవచ్చు. సర్వసంక్షోభణ చక్రస్వామిన్యై నమః అంటే పరమేశ్వరుడి యొక్క ప్రశాంత చిత్తాన్ని మధించి సృష్టికి ఉన్ముఖుడిని చేయునది. ఇంట్లో కూడా మనకి మగవాళ్ళు ఏం పట్టించుకోరు కదా, ఆడవాళ్లే పట్టించుకుంటారు. ఆయన ఊరికే పట్టించుకోనంత మాత్రం పట్టించుకోతే విషయం తన పిల్లలతో ఏమైపోతారు? ఇంట్లో మనమైనా అంతే కదా, అమ్మ ఆయన పట్టించుకోక నువ్వు పట్టించుకోతే ఏమవుతావమ్మా అంటారా లేదా? అదే ఇది.